హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. సో మన ఛానల్ మన ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. సో ఈ వీడియోలో అయితే మేమైతే బ్రహ్మం గారికి పల్లకి సేవ అయితే చేపిద్దాం అనుకున్నాం అనమాట. ఇది యాక్చువల్గా మా అత్తయ్య గారి మొక్కు అండి. మా వారి కోసం మా అత్తయ్య గారితో అనుకున్నారనమాట, పల్లకి సేవ చేపిస్తాం బ్రహ్మంగారి గుళ్ళో అని. అంటే మా ఇంట్లో ఎక్కువగా బ్రహ్మంగారి స్వామిని అయితే కొలుస్తారనమాట. ఇక స్వామివారికి అయితే మేము ప్రసాదాలు వచ్చేసి 3 రకాలు చేద్దాం అనుకున్నాం అనమాట. పొంగలి పులిహార అయితే మేమైతే చేసుకున్నాం అనమాట. మసాలా వాళ్ళు వచ్చేసి మా మావయ్య గారు ఫ్రెండ్ గారి చేత అయితే చేయించేసారు. సో మేము 7 o'clock అయితే రెడీ అయిపోయాం అనమాట. ఇంకా ఈవినింగ్ పూట చేస్తారు పల్లకి 7. అంటే మనం ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు. ఇక మేమైతే మా చుట్టాలందరినీ పిలుచుకున్నాం అనమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఉంటారండి అందరూ. ఇట్లాంటి పూజలు కానీ పండగలప్పుడు కానీ ఇట్లా అందరూ చుట్టాలు గ్యాదర్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మేము 7 o'clock వచ్చిన తర్వాత అందరూ కూడా 1 by 1 వచ్చేస్తూ ఉన్నారనమాట. మేము 7 o'clock అని చెప్పాము, అందరం 7:30 కల్లా వచ్చేస్తున్నాం అనమాట టైం కాడ. ఇప్పుడైతే మా అత్తయ్య గారు పూజకు సంబంధించిన సిద్ధం చేసేస్తున్నారనమాట. ఇంకా అందరూ వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్ని రెడీ చేసేస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మా ఇంట్లో పండగలకు కానీ ఇట్లాంటి పూజలప్పుడు మ్యాక్సిమం మా అత్తయ్య గారే అనమాట పూజకు సంబంధించిన సిద్ధం చేయడం అన్నీ చేస్తూ ఉంటుంటారు. అండ్ నేనైతే ఈ మధ్య అనమాట అన్ని పూజలు చేయడం కానీ తెలుసుకోవడం, నాకు తెలియని తెలుసుకునేలా చేసుకోవడం అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి అయితే వీడియో మిస్ కాకుండా చూసేయండి, మీకైతే కంపల్సరీగా నచ్చుతుంది.
స్వామి మంగళం మంగళం మహానుభావ మంగళం మంగళం కారణమూర్తి కనకాతోడ గరిమీరెట్టమ్మ గారిని మన్నించి కోరి ఎన్నాదెయ్యిచ్చిన స్వామి మంగళం మంగళం మహానుభావ మంగళం మంగళం త్రైకాలికాగత సకల ధర్మములను శ్రీకాల జ్ఞానము వాకొనియు ప్రాతరిపోతులు వల్ల పరిపూర్ణము కొల్లాడి కల్లా కలిదోషము ఎల్లా దూరము చేసి కలికి కన్ని మల్లయ్య పుల నివాస మంగళం మంగళం మహానుభావ మంగళం మంగళం గోవింద మంగళం కోరికతో వరించి సంసారాన నిలచితివి. సో ఇదేనండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పల్లకి సేవ. మనం అనుకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయి అన్నమాట. సో మేము చేయించిన ప్రసాదాలు కూడా చూసేయండి. ఇక్కడ స్వామివారి పల్లకి సేవ ఎట్లా చేస్తారంటే, జనరల్గా మనకి ఊరేగింపు విగ్రహాలు అనేవి ఉంటాయి కదండి. ఇట్లా గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసేసి ఉన్న చోటు పెట్టేస్తారనమాట. విగ్రహాల లోపల గర్భగుళ్ళు అయితే పెట్టేస్తారు. ఊరేగించే టైంలోనే మేళతాళాలతో తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. సో ఇదనమాట, మేము అందరం కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట. సో ఇంకా మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 8:30 అట్లా అయిందనమాట. ఇంకా అందరం తిని వెళ్ళేసరికి అరౌండ్ 9-9:30 అట్లా అయిందండి. సో వీళ్ళందరూ మా చుట్టాలన్నమాట. మా వదినలు, మా అక్కలు, మా పిన్ని, వీళ్ళందరూ దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా వచ్చారంటే మీరు కంపల్సరీగా చూస్తున్నట్టని అర్థం. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.